ఆబ్వియస్లీ. సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? బిహైండ్ ద స్క్రీన్స్ అంటే మీరు చూసారు యాక్చువల్లీ ఆ బిహైండ్ ద సీన్ సెలబ్రేషన్ చూసారు. దాంట్లో ఎవ్రీబడి సైలెంట్, ఎందుకంటే రా ఎమోషన్స్ ఉండే. మీరు చూసారు రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్గా, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. సో ఒక ప్లేయర్ అని కాదు, సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఎన్నో 14 years తర్వాత మనకు వచ్చింది, ఎంతో కష్టపడి వచ్చింది కాబట్టి వెన్ యూ వర్క్ సో హార్డ్, ఆ విన్ అనేది సో థ్రిల్లింగ్. అండ్ ఎస్పెషలీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, వీ జస్ట్ వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్. ఎట్లా అంటే ఇట్ వాస్ 30 balls 30 runs. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దేర్ గేమ్ వేర్ వీ హోల్డెడ్ అవర్ నర్వ్స్ ఫార్ మోర్ బెటర్ దెన్ దెమ్ అనుకోవచ్చు ఆ మ్యాచ్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే వీ సా ద మూమెంట్స్, వీ సా ద ప్రొసెషన్స్, ద ర్యాలీస్. అసలు ఒక వారం 10 రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది ఇలాగా జోష్ తోటి. అది యాక్చువల్లీ ఏంటంటే చాలా అక్కడ దాని తర్వాత నేను చూసాను కదా వీడియోస్, హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్లో మేము చూసింది, ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ దట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే. అవును, ఎక్కడ చూసినా మనుషులే. అండ్ ద వే దే వెల్కమ్, నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం, కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్. అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీమ్ పై ఉంటుంది కదా, అది చాలా ప్రెషర్. అంటే 23లో వర్ పీపుల్ ఈజీ, అంటే 23లో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా, మనం ట్రై చేసాం బట్ కుదరలేదని? సో కొన్నిసార్లు ఏముంటుందండి, ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో, దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఎస్, ఆ మూమెంట్లో రియాక్షన్స్ ఉంటాయి, దట్ ఆర్ ఇమ్మీడియట్ రియాక్షన్స్. అవును. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు. క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్. ఆ లెవెల్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్లో కనిపిస్తుంది ఇమ్మీడియట్ రియాక్షన్ తప్ప, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజెస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మేము వన్డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే, అసలు చూస్తే అన్ని మంచిగా చేసాం, అన్ని బాక్సెస్ టిక్ చేసాం. జస్ట్ దట్ ఆ రోజు దట్ వాస్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేడ్ బెటర్ దెన్ అస్. సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలి అనేది, దట్ ఈస్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్. మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మ తోటి, లేకపోతే విరాట్ కోహ్లీ గారితోటి, అండ్ యునో ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి? వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్? నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెన్ యూఆర్ రైట్ అప్ దేర్, ఎస్పెషలీ ప్లేయర్స్, వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్. దేన్ని వాళ్ళకు ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి, వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, అవును, అది నేను అర్థం చేసుకోవాలి. నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకు అయింది అంటే, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో 2008 నుంచి నేను 2019 వరకు పనిచేశాను. సో ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. సో ఆ అక్వెంటెన్స్ ఉంది, కానీ ఆ అక్వెంటెన్స్ ఉన్నా పర్వాలేదు, కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ ఎ పీరియడ్. వాళ్ళని అర్థం చేసుకుని, సో మై ఫస్ట్ 6 months when I joined the team, I spent whole time in understanding first is how they are as a human beings, how they like the feedback. ఒక్కొక్కళ్ళు ఒక తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచించింది, అదొక్కసారి అర్థమైంది అనుకోండి, ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ట్రస్ట్ చేసి, యాజ్ లాంగ్ యాజ్ వెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్, దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు సే సంథింగ్. ఈ ఎక్స్పీరియన్స్తో మనం జల్దీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా, కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా సెన్సిటివ్గా మెంటర్ చేయాలి వాళ్ళని, అంతే కదా? ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ టైమ్ a player goes on the field, you expect to score 100 or 5 wickets. When the day doesn't happen, whole world jumps on them. సో యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, యాజ్ అ కోచ్, మేము మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా, మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం.
ఆర్ దే డిసగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య? అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్, బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రీ అని చెప్పు అలాంటివి అవుతుంటాయా? యూ హ్యావ్ టు నెగోషియేట్ యువర్ వే త్రూ కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్. బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి. రైట్. హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను, ఇది నాకు అనిపిస్తుందని ఐ విల్ త్రో ఇట్ టు ద ప్లేయర్స్. కోపంగా అయితే చెప్పరు. కోపంగా అనేది అక్కడే ఉండదు, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్. రైట్. దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వీ బిలీవ్ ఆన్ వన్ థింగ్ వీల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. నేను జనరల్గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా, వన్స్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్. రైట్. ఐ వుడ్ సే 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం, సీ వాట్ యూ ఫీల్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ కన్క్లూషన్. బికాస్ సమ్టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే.